పేరున నమస్కారం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భజన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లాంటి జాతరలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా జరగాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఇందాక సోదరి జయశ్రీ గారు చెప్పారు, భగవద్గీత విన్నా చదివినా లేకుంటే అనేక రకాలుగా ఏవైనా కూడా అది ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. సంపూర్ణంగా మీకు దాని యొక్క అనుభవం కావాలంటే మాత్రం తప్పకుండా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి అని చెప్పారు. కానీ ఒకవేళ మీ ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉన్నా కూడా అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మీరు చదవకపోయినా ఆ పుస్తకం ఒకవేళ మీ ఇంట్లో ఉంటే కూడా అది కూడా ఇట్లా అట్లా అని చెప్పేసి పుస్తకం ఒకటి కొనుక్కొని పెట్టుకోవడమే కాదు, దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్కు దానికన్నా మించిన పుస్తకం లేదని కూడా వారు చెప్పారు. చాలా విషయాలు భగవద్గీత గురించి చెప్పారు. అసలు భగవద్గీతలో ఏముంది, చదివే వాళ్ళకి చాలామంది కూడా దాని అర్థం తెలియకపోవచ్చు. కానీ దాంట్లో మనం ఎలా జీవించాలి, ఏం తినాలి, మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అసలు భగవద్గీత చదివితే యోగా చేసినట్లే, అంటే మనం ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. 99.9% మంది కూడా ఆరోగ్యంగా నిత్య పారాయణం చేసే వాళ్ళు ఉంటారు, నిత్య భజన చేసే వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ ఉన్నటువంటి మన భగవద్గీతనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, మనం చేసేటువంటి అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా మన తాతల కాలం నుంచి ఎప్పుడో లక్షల సంవత్సరాల నుంచి హిందూ ధర్మంలో మనం ఆచరిస్తున్నటువంటి అనేక విషయాలు సైన్స్కి అనుగుణంగా ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని అన్య మతస్థులలో వాళ్ళ పుస్తకంలో ఉన్నది మాత్రమే ఖచ్చితంగా ఆచరిస్తారు, అది కాదు అని చెప్తారు, మిగతాది కాదని చెప్తారు. కానీ ఒక హిందూ ధర్మంలో మాత్రమే మార్పుకు అవకాశం ఉన్నది. కాలమును బట్టి, పరిస్థితులను బట్టి అనేక మార్పులు ఉంటాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మన హిందూ ధర్మంలో అహింస చేయొద్దని ఉంది, ఎక్కడ కూడా శాకాహారమే తీసుకోవాలని ఉంది. కానీ హిందూ మతంలోనే మాంసాహారం కూడా ఉంటారు. దేవుణ్ణి నమ్మని వారు కూడా ఇదే హిందూ ధర్మంలో చాలా మంది మనకు కనబడతారు. అంటే భిన్నమైనటువంటి ఒక దాన్ని కలిగి అందరికీ ఉన్నటువంటి అవకాశాలను ఇచ్చేటువంటి ఒక ధర్మము, కాలానుగుణంగా మార్పుకు అంగీకరించేటువంటి మతం ఏదన్నా ఉన్నదంటే అది హిందూ ధర్మం తప్ప ఇంకో ధర్మం కాదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అనేక సంవత్సరాలుగా ఈ ధర్మంపై దాడి జరుగుతున్నది. మరి అనేక మంచి విషయాలు ఉన్నాయి. సైన్స్కి ఏదైనా మతం దగ్గర ఉన్నది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే సైన్స్కి దగ్గర ఉన్నది. దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనం దశావతారాల్లో పూర్ణావతారాన్ని చూస్తాం. ఏముంటుంది అవతారంలో భూమిని ఒక ఎత్తుకొని నిలబడి ఉంటుంది, ఒక పంది ఆకారం అనేది ఎత్తుకొని నిలబడుతుంది. దాని అర్థమైంది భూమి గుండ్రంగా ఉన్నదని లక్షల సంవత్సరాల కిందనే భారతీయులకు తెలుసు. కానీ వేరే మతంలో ఏమున్నదంటే వాళ్ళ గ్రంథాలలో భూమి బల్లపరుపుగా ఉన్నదని అంటారు. కానీ భూమి బల్లపరుపుగా ఉందా? లేదు. ఇప్పుడే ఒక పెళ్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళను బయటికి తీసుకెళ్లి అరుంధతి వశిష్ఠ నక్షత్రం చూపించారు. దానికో ఫోటోల కొరకే చూపించారు, అది వేరే విషయం. కానీ మీకు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అన్ని గ్రహాలు ఒక తీరుంటాయి, కానీ అరుంధతి వశిష్ఠ నక్షత్రాలు అనేటువంటివి ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతారు. ఈ రెండు కూడా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతుంటారు. అంటే భార్యాభర్తలు ఎట్లుండాలి అనేది ఒక సింబల్ దానికి చెప్పబడ్డది. ఒకరి చుట్టూ ఒకరు తిరిగి ఉండాలనేటువంటి తత్వాన్ని మనకు అందియాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లిళ్ళలో మనకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. ఈ రోజు సంస్కృతం అనేది కంప్యూటర్కు అనుకూలమైనటువంటి భాష. హనుమాన్ చాలీసాలో సూర్యునికి భూమికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉన్నదనేది చెప్పబడ్డది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షల సంవత్సరాల నుంచి సైన్స్కు అతి దగ్గరలో ఉన్నటువంటి మతం ఏదైతుందో హిందూ మతమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక్కసారి మీరు చివరిగా ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచించాలి. ఎన్నో దేవాలయాలు చూసారు మీరు, మనకు పక్కన ఉన్నటువంటి శ్రీశైలం కానీ తిరుపతి కానీ రకరకాల దేవాలయాలు మనం చూసినాం.
ఆ దేవాలయాలు ఉన్నటువంటి టెక్నాలజీ నిర్మాణము కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద నిలబడి ఉన్నాయి. ప్రత్యక్ష సాక్ష్యం అది మనకు కనబడుతున్నది. ఈ రోజు మనం కట్టే ఇండ్లు 100 సంవత్సరాలు కూడా ఉండట్లేదు. ఈ రోజు మనం కట్టే బ్రిడ్జిలు పడిపోతున్నాయి. ఈ రోజు సైన్స్ డెవలప్ అయింది అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అనేక రోగాలకు మనం ఈ రోజు పరిష్కారం కనుక్కోలేకపోతున్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన మతాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఈ జనరేషన్లో వచ్చింది. అందరూ కూడా మన మీద దాడి చేస్తున్నారు. అన్య మతస్థులు చాలా రకాలుగా మనని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీ నిత్య జీవితంలో కూడా ఈ విషయాలను మనం ఆచరణలోకి రావాలి. మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మన హిందూ సోదరుల దగ్గరనే మనము కొనుగోలు చేసే విషయంలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు దాడి చేసేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆపాలి అనుకుంటే ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాల్సిందే. ఒకసారి జాగృతం కావాల్సిందే. హిందువులను కూడా భగవద్గీతలో ఏదో శ్లోకం ఉంటుంది, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి యుద్ధం కూడా చేయాల్సి వస్తే చేయాల్సినటువంటి దాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి మనం దయచేసి ఈ విషయాల్లో అనేక విషయాలు మీ కళ్ళకు కనబడుతున్న యూట్యూబ్ల ద్వారా ఈరోజు అనేక విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కానీ కాపాడుకోవాలన్నా కానీ ఈ హిందూ ధర్మాన్ని రాబోయే రోజుల్లో మన తరాలకు అందియాలన్నా కానీ మనం అందరం కూడా ఒకే వేదికగా ఒకే రకంగా ఉండి హిందూ బంధువులం అందరం కూడా ఏకీకృతమై మనం ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ నెల 25వ తేదీన ఈ యొక్క అనంతగిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. గత 2019 నుంచి కూడా మీరు అందరూ కూడా చాలా మంది అందులో